మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు శాంతి సమాధానము అనుగ్రహింపబడును గాక. ఆయా ప్రాంతాల నుండి, ఆయా రాష్ట్రాల నుండి, ఆయా జిల్లాల నుండి ఈ రీతిగా నాతో కలిసి ప్రభువు వారిని మహిమపరుస్తున్న విధానాన్ని బట్టి మీ అందరికీ సమాధానము ప్రసాదించబడును గాక. ఈరోజు ప్రభువునందు దేవుని బిడ్డలారా, మనము అనేక రకాలైన పరిస్థితుల్లో నుండి మనము కాపాడబడుతున్నాము అంటే, మనము కాపాడబడటానికి కారణము ఏమిటి? మన బలమా? మన నీత అంటే కాదు. మన నీతికి ఆధారమై ఉందా మనల్ని సృష్టికి కారణమైన వాడు, మనకి సృష్టికి ఆధారమైన వాడు, తల్లి గర్భములో పిండముగా వేసిన వాడు ఆయన ఎవరయ్యా అంటే మన సృష్టికర్త, సైన్యములకు అధిపతికు యెహోవా అని ఆయనకి పేరు ఉన్నది. గనుక ఈరోజు అనేక రకాలైన పరిస్థితుల్లోనూ, అనేక రకాలైన శ్రమల్లోనూ, శోధనలో నుండి మిమ్మల్ని కాపాడటానికి ఆయన హస్తములు మిమ్మల్ని కాపాడటానికే ఉన్నవి. ఆయన హస్తముల కిందకి మీరు రావాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మరి అబ్రహాము కాక మునుపు అబ్రాం యొక్క జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే, ఈ అబ్రాము మనము ఆదికాండము 17వ అధ్యాయములో 27 వచనాలు ఉన్నాయి. ఈ 27 వచనాలలో 13 వచనాలు అభయమే ఇస్తూ ఉన్నాయి. దేవుడు ప్రమాణం చేస్తున్నాడు, దేవుడు అభయమిస్తున్నాడు. దేవుడు అనేక రకాలైన మానవుడు పరిస్థితుల్లో నుండి, తన యొక్క సమస్యల్లో నుండి, తన యొక్క ఇరుకుల్లో నుండి వారిని రక్షించటానికి సుమారు 13 ప్రమాణాలు చేసినట్లుగా మానవుని పట్ల భగవంతునికి ఉన్న ఎంత ప్రేమో ఇక్కడ మనము చూస్తాం. ఈ అబ్రాముని ఎందుకు అంతగా ప్రేమించాలి? ఈ అబ్రాము అసలుకి దేవుని యొక్క మరి ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న వ్యక్తేనా అంటే అతడు ఒక అన్యుడుగా ఉన్నాడు, విగ్రహారాధన చేస్తూ ఉన్నాడు. ఇతడు విగ్రహారాధన చేసే కోణములో ఆ యొక్క విశ్వాసములో ఉండిన వ్యక్తి ఈ అబ్రాము అనే వ్యక్తి ఎలాగా దేవుని యొక్క దర్శనమును ఆయన తన యొక్క దర్శనము ద్వారాగాను ఆయనని దర్శించాడు. మనం చూస్తాం ఆదికాండము మరి 12వ అధ్యాయములో మనము అబ్రాముతో మాట్లాడినట్లుగా దేవుణ్ణి మనం చూస్తాం. ఈ అబ్రాముని దేవుడు దర్శించినప్పుడు ఆయన ప్రమాణము చేశాడు. అది చాలా వరకు అందరూ తెలిసినదే. నీ యొక్క తండ్రిని ఇంటి నుండి, నీ స్వదేశము నుండి నేను చూపిస్తున్న ఆ దేశములకు పొమ్మని అబ్రాముతో భగవంతుడు మాట్లాడినట్లుగా ఆదికాండము 12వ అధ్యాయములో మనం చూస్తాం. తర్వాత 17వ అధ్యాయములో సుమారు 13 వచనాలలో, అంటే 27 వచనాలలో 13 వచనాలలో అబ్రహాముకి ప్రమాణము చేస్తూ ఉన్నాడు దేవుడు. మానవుడికి ప్రమాణము చేయటం ఏంటి? మానవుని యొక్క పరిస్థితుల నుండి, మానవుని యొక్క వ్యాధుల నుండి, సమస్యల నుండి, బాధల నుండి భగవంతుణ్ణి వేడుకుంటేనే కదా భగవంతుడు వారికి దర్శనమిచ్చి వారి యొక్క లోటుపాటు నుండి వారిని ఇడిపించేది. కానీ ఇక్కడ చూస్తే ఒక మనిషికి భగవంతుడే ప్రమాణం చేస్తున్నాడు. సృష్టికర్తే అబ్రాముతో 13 వచనాలలో ప్రమాణాలు, భయపడకు, నిన్ను గొప్ప జనముగా మార్చిదను, భయపడకు అని అభయము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ
గమనించాలి. అనేక రకాలైన పాఠాలు మనం నేర్చుకోవటానికి చాలా దోహదపడుతూ ఉంది. ఈ ఆదికాండము 17వ అధ్యాయములో అబ్రాము యొక్క జీవితములో అనేక రకాలైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ప్రియ సమాజమా, ప్రియ నా భారతదేశ ప్రజలారా, చూడండి, అన్యుడిగా ఉన్న అబ్రాముని దేవుడు గొప్ప జనరంగముగా మారుస్తాను, గొప్ప ప్రజలుగా మారుస్తాను, నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా మారుస్తాను, అనేక ప్రజలు నీ ద్వారా వచ్చినట్లుగా నిన్ను అనేక ప్రజలకి తండ్రిగా నేను మారుస్తాను, నీవు విశ్వాసులకి తండ్రిగా నిన్ను చేస్తాను, నేను సర్వశక్తి కలిగిన దేవుడును అని బలవంతుడు, శక్తిమంతుడు అనేక రకాలుగా అబ్రహాముకు అభయమిస్తూ ప్రమాణాలు చేస్తూ తన యొక్క వెండంటే ఉండి కాపాడుతూ, ఈ అబ్రాము అన్య ఆచారముల నుండి వచ్చినవాడు, విగ్రహ ఆరాధన చేస్తూ ఉన్నవాడు. ఈనాడు మనం చూస్తున్నాము, మనము కూడా విగ్రహ ఆరాధన చేస్తూ ఉన్నవారిమే. విగ్రహ ఆరాధనలో ఉండి ఆ యొక్క విగ్రహ ఆరాధనలో మన నిమిత్తము ప్రాణం పెట్టిన వారు, వెలగట్టిన వారు, ప్రాయశ్చిత్తము చేసిన వారు ఎవరు కూడా లేరు. మన యొక్క పాపభారము నుండి, మన యొక్క శాపము నుండి, మన యొక్క అతిక్రమము నుండి మనల్ని విడిపించిన వారు ఎవరూ లేరు. ఎందుకనగా మనతో పాటు మనం ఎవరినైతే గతములో ఆరాధించామో, మనము ఎవరినైతే గతములో అనేక రకాలుగా పూజలు, రకరకాలైన హోమాలు, రకరకాలైన యజ్ఞాలు, రకరకాలైనగా మనము దేవతలని సమీపించి దేవుళ్ళు అని వారి అందరికీ ఆరాధన చేసే ఆ యొక్క ఘట్టాలు, ఆ యొక్క పరిస్థితుల నుండి మనము విడుదల పొందాం. ఎందుకు, ఎలా విడుదల పొందాము? ఈ అబ్రాము ఎలాగైతే ఆదికాండము 17వ అధ్యాయములో రకరకాలైన సమస్యలు, రకరకాలైన శోధనలు ఎదుర్కొన్నాడు, అలాగనే అబ్రాముతో మాట్లాడాడు. నీవు ఇక అబ్రాము అనబడవు, అబ్రహాముగా నీవు మార్చబడుతున్నావు. అబ్రహాము అనే పేరుని దేవుడు మరలా ఒక్క వచనము అబ్రహాముగా మార్చేశాడు. 3 వచనాలని 4 వచనాలుగా మార్చేశాడు. ఆ 4 వచనాలలో అబ్రహాము అనే మాటని అబ్రహాము అన్నాడు. నీవు అనేక జనాలకి తండ్రిగా మార్చబడతావు అని ప్రమాణము చేశాడు. గొప్ప జనరంగం చేస్తానన్నాడు. నీ ద్వారా అనేకులు వచ్చినట్లుగాను అని అబ్రహాము యొక్క జీవితాన్ని పరివర్తంగా అనేక ప్రజలకి గొప్ప అబ్రహాముని విశ్వాసులకి తండ్రిగా తీర్చిదిద్దాడు. నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ అబ్రహాము జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే, ఒక అన్యుడు విగ్రహారాధన చేస్తూ ఉన్న వ్యక్తి ఆ యొక్క బొమ్మలు తయారు చేస్తున్న ఈ అబ్రాము అలాంటి వాటి నుండి భగవంతుడు వాటి నుండి విడుదల కలిగించి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని అబ్రహాముకి దర్శనమిచ్చి అబ్రహాముతో నేటి నుండి నాటి వరకు తన యొక్క సంతానమును పక్షమున యుద్ధము చేస్తూనే ఉన్నాడు. నేను ఎలాగ చెప్పగలుగుతున్నాను, ఎలా చెప్తున్నానంటే, మనము చూసుకున్నట్లయితే ఈనాడు మనమున్న ఈ తరములో దేవుని ప్రజల మీద, చర్చిల మీద, సంఘముల మీద, దైవ జనుల మీద దూషణలు, ప్రతి ఒక్క మరి యొక్క మనుషులలో అనేక రకాలైన విశ్వాసాలు కలవు. అనేక విశ్వాసాలు ఉన్నవే కానీ ఆ విశ్వాసాలని అన్నిటికీ మార్గంగా తిరుగులేని గ్రంథముగా
పరిశుద్ధ గ్రంథము మనకి ఇవ్వబడి ఉంది. ఈరోజు రకరకాల విశ్వాసాల మధ్య మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అనేక రకాలైన విశ్వాసులుగా ఉన్నారు. కానీ మరి నిజమైన విశ్వాసులు ఎవరయ్యా అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారి రక్తములో కడగబడిన వారే అని నేను కరాఖండిగా తెలియజేస్తున్నాను. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘముల మీద దాడులు చేస్తున్నారు, రకరకాలుగా దూషిస్తున్నారు, దైవ సేవకులని దూషిస్తున్నారు, మరి రకరకాలుగా మాట్లాడుతూ, రకరకాలుగా ప్రలోభాలు పలుకుతూ, రకరకాలుగా అనేక విధాలుగా పరిస్థితుల్ని కల్పిస్తూ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరూ సువార్తని అడ్డగించాలని మీకు పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు. ఎవరు వీరు ఎవరి మాటలు విని ఇలాగా ప్రలోభాలు పలుకుతూ ఉన్నారు? ఏమండి, ఈ రాధా మనోహర్ దాసు కావచ్చు, బోకర లలిత కుమార్ కావచ్చు, కరుణాకర్ సుగుణ కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ యొక్క అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో కూర్చున్న ఈ యొక్క మూర్ఖులు పలుకుతున్న ఈ మాటలని కొందరు మూర్ఖ శిఖామణులు సేకరించి మనము అక్కడక్కడ దేవుని యొక్క సువార్తని ప్రకటిస్తానికి వెళ్ళినప్పుడు సువార్తని అడ్డగించాలని రకరకాలుగా సాతానుడు వారిలోకి వచ్చి రకరకాలుగా ప్రలోభాలు పలుకుతూ మీకు పర్మిషన్ ఉందా అంటున్నాడు. అక్కడ మనం అడగాల్సిన మాట ఏంటంటే, అసలుకి మమ్మల్ని ఆర్గ్యుమెంట్ చేయటానికి మీకు పర్మిషన్ ఉందా? మీకు పర్మిషన్ ఉందా? ఆర్టికల్ 25, ఆర్టికల్ 12, ఆర్టికల్ 26, ఆర్టికల్ 27 ప్రకారముగా ఏమండి, మనము స్వతంత్రులము, మతశేష్య స్వతంత్రులము, వాక్కు స్వతంత్ర హక్కులు రాజ్యాంగములో పొందుపరిచి ఉంది. ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకోవచ్చు. అలాగా భారత రాజ్యాంగములో పొందుపరచబడిన ఆ యొక్క భారత రాజ్యాంగంలో ఉన్న మాటలని ఉల్లంఘిస్తూ ఉన్న ఈ యొక్క ప్రబుద్ధులు మీకు పర్మిషన్ ఉందా అని సువార్తని అడ్డగించాలని చూస్తున్న ఈ అజ్ఞానులు, మూర్ఖులు, వీరి మనోనేత్రాలు వెలిగించాలని కంకణం కట్టుకొని ఈ యొక్క కరుణాకర సుగుణ, రాధా మనోహర దాసు, బోకర లలిత కుమారు, రకరకాలైన మనుషులు ఇంకా చాలా మంది, కొద్ది మందే ఉన్నారు. మరి అబ్రహాము కూడా విగ్రహారాధికుడైనప్పటికీ, బొమ్మలు చేసే వ్యాపారం చేసే ఎత్తైనప్పటికీ దైవ దర్శనం పొంది ఆ దర్శనము మేరకి దేవుడే అబ్రహాము చుట్టూ వాగ్దానం చేసి అబ్రహాము పక్షమును నిలబడితే, అలాంటి అబ్రహాము ఆ బొమ్మలన్నింటిని కూడా తొలగించి ఆ యొక్క బొమ్మలలో ఏమీ లేదు, జీవము లేదు, అవి 2 కాళ్ళు ఉన్నాయి, నడవలేవు అని చెప్పి అవి ఆ బొమ్మల వ్యాపారం నుండి అబ్రహాము బయటికి వచ్చి నిజమైన జీవం కలిగిన దేవుణ్ణి దర్శనం ద్వారాగా ఆ యొక్క దైవ దర్శనము పొంది సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున గొప్ప జనరంగంగా మార్చబడ్డాడు, గొప్ప జనముగా మార్చబడ్డాడు. ఇలాంటి అజ్ఞానులు, అంధకారం అనే చీకటిలో ఉండి ఇలాంటి వ్యక్తుల మాటలని పట్టించుకునే మూర్ఖుల్లారా, ఇకనైనా మారండి, మార్పు చెందండి. వీరి మాటలు ద్వారా మీ జీవితాలు బాగుపడవు. వీరి యొక్క మాటల ద్వారాగా మీ జీవితాలు సరిదిద్దపడవు. వీరి మాటల ద్వారాగా మీరు మోక్షానికి చేరలేరు. ఎందుకంటే పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి. పాపానికి జీతం మరణము, మరణానికి జీతము అగ్ని, ఆరదు, పురుగు జావదు. కనుక వీరి మాటల బట్టి మీ యొక్క జీవితాలు మోక్షానికి చేర్చబడవు. వీరు మీకు ఉత్తరవాదులుగా ఉండరు. ద్రవల సింహాసన తీర్పు ఉంది. ఆ తీర్పులో మీరు ఎవరినైతే దూషిస్తున్నారో, ఎవరి మీదైతే తిరగబడుతున్నారో, అదుగో ఆ మహానుభావుడు, సర్వ శక్తి కలిగిన వాడు, సైన్యములకు అధిపతికు యెహోవా, అన్యుడిగా ఉన్న అబ్రహాముతో ఉండి అబ్రహాముని గొప్ప జనరంగంగా మార్చిన
సైన్యములకు అధిపతికు యెహోవా పక్షమున మీరు గనక ఉన్నట్లయితే ఇహమందును పరమందును మీకు మోక్షము లభిస్తుంది. లేకపోతే పాతాళము నోరు తెరిచి పాతాళము లోనికి మిమ్మల్ని అందరిని కూడా మింగివేసి, అంటే పాతాళము పాపము చేసిన వాడిని పట్టి బంధించిద్దట. ఈ మాట కూడా పరిశుద్ధ గ్రంథమైన యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనములో ఇలా రాయబడి ఉంది. అబ్రహాము పాతాళ వశము నుండి అబ్రహాము కూడా కాపాడబడ్డాడు. అంటే అబ్రహాము పాప శాపము నుండి అబ్రహాము కాపాడబడ్డాడు. అన్యుడు బొమ్మలు చేసే వ్యాపారి కలిగిన వాడు. అయితే అబ్రహాము మీద ఉన్న ఆ పాపము నుండి, ఆ పాతాళము వశము నుండి అబ్రహాము రక్షించబడటానికి కారణం ఎవరో తెలుసా? మీరు ఎవరినైతే దూషిస్తున్నారో, ఎవరి మీద తిరుగుబడుతున్నారో, అదుగో ఆ మహినీయుడు ద్రవల సింహాసన తీర్పులోకి రేపు రాబోతున్నాడు. ఆయన సైన్యములకు అధిపతుకు యెహోవా, సర్వశక్తి కలిగిన వాడు, ఆ మహోన్నతుడు, ఆ సర్వశక్తి కలిగిన వాడు. ఆ యొక్క భగవంతుని గనక మీరు సేవించినట్లయితే పాతాళ వశము నుండి మీరు కూడా కాపాడబడతారు. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, వాక్యమును సువార్తను అడ్డగించాలని చూస్తున్న వారులారా, జాగ్రత్త. ఇకనైనా మారండి, మార్పు చెందండి. రాజ్యాంగములో ఉన్న మతశేస్య వాకు స్వాతంత్ర హక్కులని ఉల్లంఘిస్తూ అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో కొట్టుమిట్టాడుతున్న బోకర లలిత కుమారు, రాధా మనోహర దాసు, కరుణాకర సుగుణ, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా అజ్ఞానుల్లో మూర్ఖత్వములో ఉన్న మూర్ఖ శకామునులారా, మార్పు చెందండి, మారండి. ప్రభువారే మీ కనులు వెలుగుచునుగాక. అబ్రహాము పాతాళ వశము నుండి కాపాడబడ్డాడు. ఎందుకు అలాగా తెలియజేశానంటే, అబ్రహాము మీద పాపముంది, శాపముంది. ఆ శాపము నుండి అబ్రహాము ప్రభువుని యేసు క్రీస్తు రక్తమును బట్టి దేవుడు నిన్ను నమ్మాడు గనక అబ్రహాము నీతిపరుడుగా తీర్చబడ్డాడు. ఆ నీతి కార్యాలు బట్టి ఆనాడు ప్రభువారు ఇంకను మానవ అవతారం ఎత్తలేదు. మనుషులందరి కోసము ఆయన ప్రాణం పెట్టలేదు. అది పాత నిబంధన కాలము కనుక అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు గనక ఆయన నీతి పరుడుగా ఎంచబడ్డాడు. ఆ యొక్క కారణాన్ని బట్టి అబ్రహాము మీద ఉన్న ఆ యొక్క శాపము, పాపము తొలగించబడి ఉంది. ఈరోజు మరి మనము దేవుని యొక్క రక్తములో కడగబట్టానికి భగవంతుడే మానవ అవతారం ఎత్తి మనుషులందరి పాప దోషములు ఆయన యొక్క దేహం మీద చిత్ర హింసలుగా నాగలసాలు వలె ఆయన దేహము దున్నబడి ఉంది. మన కోసము, మన నిమిత్తము ఆయన మనందరి కోసము త్రోసివేయబడ్డాడు. మన కోసము ఆయన ఎండిన భూమిలో మొక్కగా, మన నిమిత్తము ఆయన ఎండిన భూమిలో మొక్కగా ఛేదించబడ్డాడు. అనేకుల నిమిత్తము, దోషముల నిమిత్తము తన దేహం మీద మన యొక్క పాప దోషములను ఆయన నలగగొట్టబడ్డాడు. ఆ యొక్క మన దోష శిక్షని ఆయన తన దేహం మీద భరించాడు. మన కోసము ఆయన మన నిమిత్తమే ఒకరి దక్కువ 40 కొళ్ళ దెబ్బలు తిన్నాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, నా భారతదేశ ప్రజలారా, మిమ్మల్ని మోక్షానికి తీర్చుకెళ్లాలని, మోక్షానికి చేర్చాలని భగవంతుడే వచ్చాడు. తీర్పు ఉన్నది, ద్రవల సింహాసన తీర్పు ఉన్నదని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనములో ద్రవల సింహాసన తీర్పు ఉన్నది. ఆ తీర్పులోకి ఈ రోజున ఎవరైతే యేసు ప్రభు వారిని దూషిస్తున్నారో, ఎవరైతే సువార్తని అడ్డగించాలని చూస్తున్నారో, ఎవరైతే ఈ యొక్క ప్రబుద్ధుల మాటలు విని, ఈ మూఢ ఆచారాలలో ఉన్న మూర్ఖ శకామణుల మాటలు విని ఉద్రేకముతో సువార్తని అడ్డగించాలని
అడ్డుకోవాలని చూస్తున్నారు. మీ తరం కాదు. ఎందుకంటే మిమ్మల్ని సృష్టించిన వాడు మా పక్షమున ఉన్నాడు. మాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్న వాటి కంటే గొప్పవాడు. ఆయన సైన్యములకు అధిపతికు యెహోవా. ఆయన సర్వశక్తి కలిగిన వాడు మా పక్షమున ఉన్నాడు. కనుక మేము దేనికి భయపడము. తాటాకు సప్పులకి కుందేళ్లు భయపడవు. అలాగనే ప్రలోభుద్ధులారా, మీ యొక్క మాటల బట్టి, మీ మాటలని ఎవరో ఉద్రేకములో ఉన్నవారు, చంచల మనస్తత్వం కలిగిన వారు, యేసు ప్రభువుని నమ్ముకొని మరి సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడకుండా ఉన్నవారు మీ మాటలకు లోబడతారేమో కానీ యేసే శ్వాసగా, ఆయనే ధ్యేయంగా, ఆయనే ఊపిరిగా మేము ఆయన 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 నామమును ఊరేగింపజేయటానికి కంకణం కట్టుకొని ఉన్నాము. ఎవరి తరము కాదు మమ్మల్ని ఆపటము. మా పక్షమును ఉన్నవాడు సర్వశక్తి కలిగిన వాడు, మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త. ఇకనైనా మారండి, మార్పు చెందండి. ఒకరు లలిత కుమారు, రాధామనోహర్ దాసు, మరి కరుణాకర్ సుగుణ, ఇంకా ఎంతో మంది ఉన్నారు. మరి రాజ్యాంగములో ఉన్న హక్కులను ఉల్లంఘిస్తున్న వారులారా, దేవుణ్ణి తునీకరిస్తున్న వారులారా, మీ అందరి నిమిత్తమే ఆయనే బలిగా మార్చబడ్డాడు. ఆయన దేహం మీద, ఆయన మన దేహము రావాల్సిన శిక్ష ఆయన దేహం మీద భరించాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం అంతా కూడా మన నిమిత్తమే ఆయన బలిగా మార్చబడ్డాడని సాక్ష్యం ఇవ్వబడి ఉంది. కనుక అబ్రహాముకు తోడే ఉన్న దేవుడు మనకు తోడే ఉన్నాడు. ప్రేమైన సంగము, దేవుని బిడ్డలారా, మీరు భయపడవద్దు, బాధపడవద్దు. మహోన్నతుడు మనకి తోడుగా ఉన్నాడు. బ్రతుకుడు క్రీస్తే, సావైతే లాభం అని చలన విశ్వాసముతో ముందుకు పోదాం. ప్రభువారే మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.